విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ వర్క్ అండ్ మనీని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సార్ మనీని బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటిది ఒక పెద్ద టాపిక్. ఎందుకంటే వచ్చిన మనీని మనం మన ఇంట్లో మన అవసరాలకి ఎలా ఖర్చు పెట్టుకోవాలో అదంతా మనీ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అంటాం. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే పనిని మనీని వర్క్ అండ్ మనీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఒక దగ్గర పనిచేస్తూ ఉంటాం. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. మనకు ఎంతో కొంత మనీ వచ్చేసింది. ఆ వచ్చిన మనీని మనం ఇంట్లో వాడుకుంటూ ఉంటాం. అప్పటి వరకు లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ మనీ ఎక్కువ కావాలి అనే ఆశ ఒకటి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు ఉన్న పనితో పాటు ఇంకొక కొత్త పనిని యాడ్ చేసుకుంటాం. ఈ 2 పనుల్ని నువ్వు నీ మనస్ఫూర్తిగా బ్యాలెన్స్ చేయగలుగుతానంటేనే రెండో పని టేకప్ చేయాలి. లేదు అనుకోండి, ఈ 2 పనులు కూడా మిస్యూజ్ అయిపోయి వచ్చే డబ్బులు కూడా రాదు. అంటే నువ్వు చేసే పని మీద అప్డేట్ అవుతూ నువ్వు కొంచెం స్కిల్స్ నేర్చుకొని ఆ వర్క్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే వచ్చే మనీ వేరు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒక ఎంప్లాయీ ఉన్నారు. అతను కంపెనీలో మంచిగా వర్క్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ అతను కొంత మనీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అతను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒకటే వర్క్ మీద మనీని హైక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ కొద్దిమంది ఎలా ఆలోచిస్తారో తెలుసా, నాకు పని చేస్తూనే నేను ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటాను, బయట పార్ట్ టైం వర్క్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను అంటారు. బయట పార్ట్ టైం వర్క్ చేసుకోండి, సెకండ్ వర్క్ కూడా టేకప్ చేయండి. కానీ నీ ఫస్ట్ వర్క్ ఏదైతే ఉందో, నీ మదర్ వర్క్ ఏదైతే ఉందో దానికి డిస్టర్బెన్స్ అనేటువంటిది రాకూడదు. ఎప్పుడైతే ఒక పర్సన్ తన కెరీర్కి సంబంధించింది, తన లైఫ్కి సంబంధించినటువంటి వర్క్ డిస్టర్బ్ కాకుండా నువ్వు ఎన్ని వర్క్స్ అయినా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ టీచర్ లేదా ఒక ప్రైవేట్ టీచర్ ఉన్నారనుకుందాం. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు నువ్వు స్కూల్లో ఉండాలి. నీ పిల్లలకి నువ్వు హ్యాపీగా చాప్టర్స్ చెప్పుకోవాలి. అది అయిపోయిన తర్వాత నువ్వు ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. నువ్వు వేరే క్లాసెస్ చెప్పుకుంటావా, లేకపోతే ఇంకా ఎక్కడికైనా ఆన్లైన్లో వర్క్ చేసుకుంటావా, దాని మీద ఫోకస్ చేయొచ్చు. అంతేగాని స్కూల్ అవర్స్లో మనం మొబైల్ ఓపెన్ చేసి, స్కూల్ అవర్స్లో ల్యాప్టాప్స్ ఓపెన్ చేసి ఆన్లైన్ క్లాసులు అనేసి ఆన్లైన్ బిజినెస్లు, షేర్ మార్కెటింగ్స్, లేకపోతే ఇంకా ఏదైనా చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, నీ మెయిన్ బ్రాంచ్కి కూడా, నీ మెయిన్ వర్క్ కూడా ఇబ్బంది వస్తుంది కదా. ఇలాంటిది వచ్చినప్పుడు నువ్వు బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం. అంటే పని మనీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే 100% నీ మదర్ వర్క్ మీద ఫోకస్ చేయాలి. ఆ తర్వాతనే మిగిలినటువంటి చుట్టూ ఉన్నటువంటి వర్క్స్. కొద్దిమంది ఉంటారు, పొద్దున పేపర్ వేస్తూ ఉంటారు, వెంటనే మళ్ళీ 9 to 5 o'clock వరకు వర్క్ చేస్తూ ఉంటారు. 6 o'clockకి రాగానే మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్ వర్క్స్ చూసుకుంటారు. నైట్ టైంలో ర్యాపిడోనో లేకపోతే ఇంకేదో వర్క్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మెయిన్ డ్యూటీ ఏదైతే డే టైంలో చేస్తున్నారో ఒకదాని ఎఫెక్ట్ ఇంకో దాని మీద పడదు. ఒకదాని మీద ఉన్నటువంటి ఆ టెన్షన్, ఆ టైమింగ్స్ వేరే దాని మీద ఎఫెక్ట్ పడదు. అలా మీరు ఒకదాని మీద ఉండేటువంటి ఎఫెక్ట్ వేరే దాని మీద పడకుండా ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారో ఆటోమేటిక్గా మనీ కూడా అంత క్లారిటీగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇన్ని రకాల మనీని వాళ్ళు నీట్గా అన్నిటి మీద ఎక్స్పెండిచర్ పెట్టుకుంటూ వెళ్తారు. అలాంటి క్యాండిడేట్స్ 100% లైఫ్లో రియల్గా సక్సెస్ అవుతారు. కోట్లు సంపాదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే ఆల్టర్నేటివ్ వర్క్ అనుకున్నారో, సెకండ్ వర్క్ అనుకున్నారో అదే హైక్ కావచ్చు. ఆ తర్వాత మెయిన్ డ్యూటీనే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇలా నువ్వు షిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక పనిని చూసి వెంటనే దీన్ని మొత్తం ఆపేసి వెంటనే దాంట్లోకి జంప్ అయిపోయినావు అనుకోండి, ఇక్కడ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే ఇంట్లో ఎకనామికల్ క్రైసిస్ వచ్చినాయనుకోండి, నువ్వు రెండోసారి సెలెక్ట్ చేసుకున్న జాబ్ కూడా నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక మంచి ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నారు. అతనికి ఒక మల్టీ లెవెల్కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు, ఈ చైన్ మార్కెటింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ పర్సన్ ఏం చేయాలి? అతను ఇంజనీరింగ్ వర్క్ చేసుకుంటూ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ను కూడా చేసుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని తన కెరీర్ని అలా నడిపించుకుంటూ వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ చాలామంది ఎలా ఉంటారో తెలుసా, ఎస్ నేను చేస్తున్న జాబ్లో 20,000 వస్తాయంట, దీంట్లో ఫుల్ టైం ఫోకస్ చేస్తే నాకు ₹1,00,000 వస్తాయంట, దీంట్లో మంచి క్లారిటీ ఉంది, మంచి లైఫ్ ఉంటుంది అంటే అఫ్ కోర్స్ లైఫ్ ఉండొచ్చు.
కానీ నువ్వు చేస్తున్నటువంటి వర్క్ని ఈరోజు వదిలేసినావు, ఇది ఇంకా డెవలప్ కాలేదు, ఇది ఇంకా చైల్డ్ మాదిరిగానే ఉంది, నువ్వు వెంటనే దీంట్లోకి వస్తే ఎకనామికల్ క్రైసిస్ వస్తాయి. నేను అది తప్పు అని చెప్పట్లేదు, కానీ ఈ వర్క్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా నువ్వు. ఇక్కడ మెచ్యూర్డ్ అయినటువంటి వర్క్ను వదిలేసి చైల్డ్లో ఉన్నటువంటి వర్క్ను పట్టుకున్నాం అనుకోండి, మనకి ఇంట్లో ఎకనామికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ నీకుండదు. ఎప్పుడైతే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదో నీ మైండ్ అంతా డిఫరెంట్గా ఆలోచిస్తుంది. ఆ వర్క్ను కూడా వదిలి స్పాట్ మనీ ఎలా వస్తుందో చెప్పండి, ఏ వర్క్లో నాకు ఎక్కువ మనీ వస్తుందో చెప్పండి అనేసి ఇలా వేరే వర్క్లోకి జంప్ అయిపోయేటువంటి నేచర్ వస్తుంది. అప్పుడు ఇది అది అన్నీ పోతాయి, ఎకనామికల్గా మనం కూడా పూరయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వర్క్లో క్లారిటీ ఉండాలి, డెస్టినేషన్ని చూసుకోవాలి, వర్క్ని అప్డేట్ చేసుకోగలగాలి. సెకండ్ వర్క్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది కూడా దీనికి ఈక్వల్ వచ్చేంత వరకు పేషెన్సీగా ఉండాలి. అప్పుడు నువ్వు దీన్ని ఇట్లా డ్రాప్ చేసి దాని మీదకి వెళ్ళి దాంట్లో హైక్ చేసుకునేటువంటి నాలెడ్జ్ ఉండాలి. ఇలా మనకి టర్మ్ బై టర్మ్ నీ టెక్నిక్స్ని, నువ్వు చదువుకున్నటువంటి నాలెడ్జ్ని దాంట్లో అప్లై చేస్తే పని అండ్ మనీ సాఫీగా ఉంటుంది, హ్యాపీగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, చాలా మంచిగా చెప్పారు. నిజంగానే మనీ అండ్ వర్క్ దీన్ని నమ్ముకుంటే చాలా బాగుంటుంది. మనీ అంతటా వర్క్ ని నమ్ముకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్లీ సార్. వర్క్ ని నమ్ముకుంటే మనీ దానంతట అదే వస్తుంది. చాలా విషయాలు చెప్పుకున్నాం సార్. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.